ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఐశ్వర్యము శ్రేయస్సు కోసము తప్పనిసరిగా 5 గురువారాలు ఇలా చేయాలి అని అంటే 5 గురువారాలను కాదు, మొదలు ఒక గురువారం చేసి చూడండి. మీకు యథార్థంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అప్పుడు ఒక 3 గురువారాలు 5 గురువారాలు ఆ విధంగా మీరు అనుకొని ఆచరించవచ్చు. దానికల్లా మీరు చేయాల్సింది గృహంలో అరటి చెట్టు అనేటువంటిది ఎప్పటి నుంచో కూడా తెలియజేస్తున్న అరటి చెట్టు ఉండడం కొన్ని సమస్యల పరిష్కారానికి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. మాది అపార్ట్మెంట్ అమ్మా, మాకు వేయటం కుదరదు అనుకుంటే ఒక తొట్టిలో అయినా సరే మీరు వేసి ఉంచండి అరటి మొక్క అనేది. దాన్ని మొదట్లో కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టి గురువారం నాడు ప్రధానంగా కొంచెం నీళ్లు తీసుకొని ఆ నీరు అనేది అరటి చెట్టులో పోయటం చాలా చాలా మంచిది. వాస్తవంగా ఐశ్వర్యం ఒక్కటనే కాదు, ఆరోగ్యానికి కూడా ఇది చాలా చాలా మంచిది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో ఆ వ్యక్తి ఒక రాగి చెంబు నిండా జలము నీరు అనేది తీసుకొని అరటి చెట్టు మొదట్లో పోయటం వలన చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు కలగాలి అనంటే కూడా చక్కగా రాగి చెట్టు మన మామూలుగా కాపర్ ఈ రాగి చెంబుతోటి వాటర్ నీరు అనేది తీసుకొని అరటి చెట్టు మొదట్లో పోయటం, అరటి చెట్టు కస పసుపు రాసి బొట్టు పెట్టడము, అక్కడ దీపారాధన అనేది చేయటము, పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయండి నాన్న, చాలా చాలా మంచిది. ఒత్తులు పసుపు రంగు అయ్యి ఉండాలి. 16 ఒత్తులు వేయండి. 16 ఒత్తుల్ని కలపండి. చేతిలో కాస్త పసుపు వేసుకొని నూనె వేసి ఇలా అంటే పసుపు రంగు ఒత్తులు అవుతాయి. ఆ పసుపు రంగు ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధనకి చక్కగా పసుపు కుంకుమ పువ్వు అనేది పెట్టి అరటి చెట్టుకి మామూలుగా మనం ఓం గం గణపతయే నమః ఆ మంత్ర జపం కాసేపు అది అనుకోండి, ఒక 108 సార్లు అలా అంటే ఓ 5 నిమిషాల పాటు అది అనుకోండి. మనసులో సంకల్పం చెప్పుకోండి. పూలదండ గనక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక పూలదండ కూడా చెట్టుకి అరటి చెట్టుకి ఇలా వేయటం చాలా చాలా మంచిది. వేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యం అనేది పెట్టడము యథార్థంగా ఇవి చాలా మంచిది నాన్న. ఆ విధంగా చేయటం వలన అరటి మొక్కకి ఈ విధంగా 5 గురువారాల పాటు లేదా 3 గురువారాలు లేదా 1 గురువారమైనా మీరు చేయటం వలన మనసులో కోరిక అనేది నెరవేరుతుంది. అది అష్టైశ్వర్యాలు కావచ్చు, వివాహ విషయం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మంచి ఆరోగ్యం పొందడం విషయంగా కావచ్చు, అన్నిటికీ కూడా ఇది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు అరటి చెట్టుకి గురువారం నాడు నీరు పోయటము అనేది మాత్రం మర్చిపోవద్దు నాన్న. కుదిరితే దీపారాధన అనేది కూడా చేయండి. ఇప్పుడు చెప్పినట్టుగా తెలియజేసినట్టుగా ఆ విధంగా చేశారు అంటే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. అలాగే చక్కని ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.